ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమం కోసం వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు। వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో పెట్టడంతో వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది। జిల్లా నాయకులు ఫ్లెక్సీలో మాగుంట ఫోటో ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు। ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమం కోసం వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు। వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో పెట్టడంతో వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది। జిల్లా నాయకులు ఫ్లెక్సీలో మాగుంట ఫోటో ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు। ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు। వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో పెట్టడంతో వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది। దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు। సురేష్, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భూ హక్కు పత్రాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న కార్యక్రమం అయితే జరిగింది। ఈ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మె బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు। అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు చుట్టుపక్కల గానీ డయాస్ మీద కానీ ఫ్లెక్సీలు ఇచ్చారు। అయితే ఏదైతే డయాస్ మీద ఫ్లెక్సీ ఇచ్చారో ఆ ఫ్లెక్సీలో చూసుకుంటే మాజీ వైసీపీ నేత అట్లాగే ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఈయన గత కొద్ది రోజులుగా గత 4-5 రోజుల క్రితం ఈయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి ఉంది। అయితే ఆయన ఫోటోని ఈ వైసీపీ ఈ భూ హక్కు పత్రాల పంపిణీకి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దాంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టడంపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది। అయితే ఇది కావాలని పెట్టారా లేకపోతే అనుకోకుండా జరిగింది అనేది మాత్రం దాని మీద వైసీపీ పార్టీలో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో జిల్లా చెందిన నాయకులు గోప్యంగా విచారణ చేసిన పరిస్థితి ఉంది। రైట్, థ్యాంక్ యూ సురేష్।